రిషికొండ మీద చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ విషయం చెబుతుంటే అఫీషియల్ గా టూరిజం మంత్రిగా నేను ప్రెస్ మీట్ పెడితే దాన్ని రాయకుండా ఈరోజు ఈనాడు పత్రిక ఎంత దిగజారిపోయిందో వాళ్ళు రాసిన మ్యాటర్ చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడో ట్విట్టర్ లో అక్కడ సచివాలయం కడుతున్నారు, అక్కడ ఏదో పరిపాలన చేయబోతున్నారు అని ఈనాడు రాసింది స్టేట్ పేపర్ లో. అంటే వాళ్ళు ఎంత కడుపు మంటతో ఉండారు, వైజాగ్ డెవలప్ కాకూడదనేసి వాళ్ళు ఎంత కంకణం కట్టుకున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మళ్ళీ నేను క్లియర్ గా చెప్తున్నా, నిన్న చెప్పింది ఈనాడు వాళ్ళకి వినిపించకపోతే మళ్ళీ వినండి, కరెక్ట్ గా రాయండి. అక్కడ రిషికొండ మీద ఉండేది టూరిజం ల్యాండ్ 69 ఏకర్స్, అందులో 9.88 ఏకర్స్ కి పర్మిషన్ ఇచ్చారు. అయినా మేము ఇప్పుడు కడుతున్నది 2.7 ఏకర్స్ లో మాత్రమే కడుతున్నాం. అది కూడా G+1 7 బిల్డింగ్లకి పర్మిషన్ వస్తే ఇప్పుడు జరుగుతుంది కన్స్ట్రక్షన్ 4 బిల్డింగ్స్ కి మాత్రమే. అసలు ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగ్లు పాతవైపోతే వాటిని అభివృద్ధి చేస్తూ రెనోవేట్ చేస్తుంటే మధ్యలో వీళ్ల బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉండాలి, ఆయన ఎక్కడి నుంచి పరిపాలించాలి, ఆయన ఎక్కడుంటే సేఫ్టీ అనేది ఒక టీం ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. వీళ్ళెవరు తీసుకోవడానికి మాకు అర్థం కావట్లేదు. ఒక పనికి మాలిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కూడా కాదు, ఏ అర్హత లేని వాడికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే దాని హెడ్ లైన్స్ లో పెద్ద పెద్దవి రాస్తారు. యాజ్ ఎ టూరిజం మినిస్టర్ గా అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడున్న నిజాల్ని క్లారిటీగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తే ఒక్క ముక్క కూడా రాయలేదు అంటే మీ జర్నలిజం ఎంత దిగజారిపోయింది ఈనాడు పేపర్ది అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు అక్కడ జరుగుతున్న నిజాలు, కోర్టుకి సబ్మిట్ చేస్తున్న అఫిడవిట్స్ ఏమైతే మేము సబ్మిట్ చేస్తున్నామో, అలాగే హైకోర్టు ఏదైతే జాయింట్ కమిటీ వేసింది ఆ కమిటీ వచ్చి అక్కడ పరిశీలించి పర్యటించి తనిఖీ చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అండ్ ఇప్పుడేం కొత్త కాదు, ఆల్రెడీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ, రఘురామకృష్ణరాజు అందరూ కూడా కోర్టులో కేసు వేశారు. కోర్టు ఎక్కడైనా ఇక్కడ నిర్మాణించొద్దండి, దీని మీద మేము స్టే ఇస్తున్నాం చెప్పారా? లేదే. హైకోర్టు పర్మిషన్ తోనే మేము ముందుకు వెళ్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడైనా మార్పులు చేర్పులు కావాలి అంటే హైకోర్టు మాకు సూచిస్తే ఖచ్చితంగా వాటిని చేయడానికి మేమున్నాం. సంబంధం లేని మీ బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎన్జిటికి పోయారు, అక్కడ కూడా వాళ్ళు స్టే విధించే విధంగా మీరు ప్రవర్తిస్తే సుప్రీంకోర్టు దాన్ని ఎత్తేసి నిర్మాణాలకి మళ్ళీ అనుమతి ఇచ్చి కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే మీరు తెలుసుకోవాలి, సుప్రీంకోర్టు హైకోర్టు కన్నా మీరు గొప్పోళ్ళు కాదు. ఇలాగే ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకా దిగజాడు రాజకీయాలు చేయాలి అనుకుంటే విశాఖ ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైజాగ్ ని పరిపాలనా రాజధాని కేంద్రంగా చేయాలనుకుంటే ఈరోజు ఆ బ్రాండ్ ని నాశనం అయిపోయే విధంగా, విశాఖ అంటే ఒక క్రైమ్ సిటీ లాగా, లేకపోతే విశాఖ అంటే ఏదో ఒక బూచ్ లాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు, విమర్శిస్తున్న తీరు ఈరోజు వైజాగ్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రుషికొండ మీద ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు ఆల్రెడీ ఉన్న వాటిని రెనోవేట్ చేయడం తప్పని ఎలా అంటారు? చుట్టుపక్కల మరి మీకు కావాల్సిన వాళ్ళందరికీ అప్పుడు ఇచ్చుకున్నారు కదా, మరి అప్పుడు పర్యావరణం ధ్వంసం అవుతుందని మీకు అర్థం కాలేదా? అన్ని పర్మిషన్స్ కి లోబడే అనుమతులు తీసుకునే కదా కడుతున్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ అన్నదానికి మేము అన్నాం, మాకైతే ఇంతవరకు ఆలోచన లేదు. సరే పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి దాన్ని కూడా ఆలోచిస్తామన్నామే గాని ఈరోజు పర్యాటక శాఖకి మంత్రిగా అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉన్నాయి, వాటిని ఈరోజు డెవలప్ చేయాలి. ఎందుకంటే అక్కడ పరిపాలన రాజధాని వస్తున్నప్పుడు దానికి అనుగుణంగా ఆ లెవెల్ కి దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో మేము ముందుకు వెళ్తున్నాం. కానీ వైజాగ్ అభివృద్ధి చెందకూడదు, వైజాగ్కి అసలు పరిపాలన రాజధాని రాకూడదు. వీళ్ళు ఏవైతే భూములు కొనుక్కున్నారో బినామీల పేర్లతో అక్కడ రియల్ ఎస్టేట్ రాజధాని ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో ఈరోజు వీళ్ళంతా పరుగులు తీస్తుండేది అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తారో అదే చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, అదే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, అవే మళ్ళీ విషయం చెబుతూ ఈ పత్రికలు రాస్తాయి. అందుకే కదా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయం అనేది. నేను పోరాడుతుండేది దుష్ట చతుష్టయంతోని.
ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్తే రాయరు. నిన్న నేను అంత క్లియర్గా క్లారిటీగా అక్కడ జరుగుతున్న నిజాలు చెప్తే అవి రాయరు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పి అబద్ధాలే రాస్తారు. దీనికి కారు ఎక్కాల్సిన అవసరం లేదు, గోడ దూకాల్సిన అవసరం లేదు. ఎవరైనా మామూలు వాళ్ళు కూడా ఆ బీచ్ రోడ్లోకి వెళ్తే నీట్గా కనిపిస్తుంది రిషికొండ. ఈరోజు రిషికొండ ఎదురుగా బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడల్లుడు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే నోరు తెరవలేదు ఈ పవన్ కళ్యాణ్. నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నాడు. ఈ రోజు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయిందని ఆయన ఊగుతున్న ఊగుడు చూస్తే చాలా తొందరగా మెంటల్ హాస్పిటల్లో పోయి చేరతారనేది అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ఎంత విషం చిమ్మినా, వీళ్ళు ఏం చేసినా కూడా విశాఖకి వచ్చే పరిపాలన రాజధానిని ఆపలేరు. అలాగే ఋషికొండ మీద జరిగే కన్స్ట్రక్షన్స్ ని కూడా ఆపలేరు. ఎందుకంటే అన్ని చట్టబద్ధంగా చట్టానికి లోబడే జరుగుతున్నాయి. అంటే బాధ అనిపించింది. సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈరోజు వరకు. అవన్నీ మాట్లాడితే ఒక పెద్ద ఆయన అన్నారు నాతో ఇందాక, మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి. ఎంత దయనీయమైన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా 5 సంవత్సరాలు పొడుగు పెట్టేశారు. మీకు పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 500 కోట్లు కర్నూలు దగ్గర మనకి అక్కడ అలాట్ అయింది. ఆ డబ్బులు ఏమండి అంటే ఏమో. గ్రేహౌండ్స్ అకాడమీకి మన దగ్గరే జగన్నాథపురంలో 1000 కోట్లు అలాట్ అయింది. వర్కులు జరుగుతున్నాయా అంటే తెలియదు. ఈరోజు వరకు అది ఎక్కడుందో కనిపించలేదు ఈ 5 సంవత్సరాల్లో. అంటే ఎలాగ పోలీసులు వర్క్ చేస్తారు? పోలీసులకి ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఎంత ప్రెషర్ పెట్టినా పరిస్థితి ఏంటి? ఈరోజు ఇలాంటి ఇష్యూస్ని చాలా మేము డిస్కస్ చేస్తున్నాం. డెఫినెట్గా గాంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి. గంజాయితో దొరికితే ఏదో పాపం ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను. ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి? అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తాను మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసామంటే గంజాయికి రాజధాని చేశారు, డ్రగ్స్కి రాజధాని చేశారు. రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకొకటి కూడా చెప్తున్నా, గంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను. గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళమని చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పా. ఎవరైనా ఒకటే తప్పు చేసినవాడు. గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా, ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. టాలరేట్ చెయ్యం, ఎట్టి పరిస్థితులను టాలరేట్ చెయ్యం. టాస్క్ ఫోర్స్ ఈ రోజు నుంచే రంగంలో దిగుద్ది. చెక్ పోస్టులు పెంచుతున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి. కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఇవన్నీ మేము చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీసు. కానీ ఈరోజు సిటీలోనే చూస్తే 1700 సీసీ క్యామ్స్ ఉంటే 700 పనిచేస్తున్నాయంట. ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. ఈ 5 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. వాళ్ళు ఇచ్చే 8000 రూపాయలు కూడా 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఏమైపోయిందండి ఈ డబ్బంతా? ప్రతి నెల 8000 రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ అంటే స్టేషనరీకనో దేనికనో ఖర్చులకనో దేనికనో వెళ్తే దానికి కూడా 8000 రూపాయలు కూడా ఈరోజు వరకు లేవు.
ఏఆర్ ఎవరైనా వాళ్ళని విఆర్లో పెడితే పని చేయించుకుంటారు కానీ జీతాలు ఇవ్వరు పోలీసులకి. ఈ 5 సంవత్సరాల దుస్థితి అది పోలీసుల దుస్థితి. నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా, డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా. ఎందుకనంటే ఈరోజు వరకు 6లో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి పోలీస్ స్టేషన్లో. మినిమం ఫెసిలిటీస్లో మినిమం ఎమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది? అలాగే నేను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తాను కదా, చెయ్యొచ్చు. సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా 5 సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టుంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో. ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? అవన్నీ పక్కన పెట్టండి. ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి. టెక్నికల్గా మనం చూసుకున్నా, వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నా. ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బీ వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు, ఆ టైంకి వర్క్ చేస్తుంటారు, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూజ్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఇది పొలిటికల్, ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారో మాకైతే అర్థం కాదు. పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు? ఏమీ కల్పించకపోయినా పోలీసులను పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే. మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి. ఏమో చూడాలి. అంటే మా మీద అంటారా వాళ్ళ మీద అంటారా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.